మీ జీవితంలో, మీ పాప జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మీరు ఇక్కడికి రావడంతోనే మీ జీవితాల్లో అద్భుతం జరగడం మొదలైనట్లే. ఆ అద్భుతం ఏంటనేది తరువాత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వచ్చిన పని ఒకటి, ఇక్కడ జరిగిన అద్భుతం మరొకటి. ఒక పని కోసం వస్తే ఇంకొక పని జరగడం అనేది మీ అదృష్టం. మీరు అనుకోని పరిణామాలు మీ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అవి మన శక్తికి మించినవి, మామూలు మనిషికి అర్థం కానివి. వాటినన్నిటినీ దాటుకుని ఎదిరించి నిలబడాలి. తప్పకుండా యోగీజీ, మీ అండ దయతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు కూడా మాకెప్పటికీ ఉంటాయని ఆశిస్తున్నాను. శుభం భూయాత్. వెళ్ళొస్తాం గురూజీ. ఇక మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా. పదండి. శివగామి, నేను శిశిర బిడ్డని మాత్రమే అంతం చెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను, భవానీని, నీ కుటుంబాన్ని మొత్తాన్ని అంతం చేస్తానే. గుద్దితే ఎగిరి అవతల పడి అందరూ చచ్చీరుకుంటారు. ఒక్క దెబ్బకే ఫ్యామిలీ మొత్తం మటాష్. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఇలా జరగలేదు. ఆ శివగామిని, అర్జున్ని, భైరవిని అందరినీ చంపేద్దామనుకుంటే ఆ పని కూడా కాలేదే. అక్కడ ఏం జరిగింది అని చూస్తున్నావా? అమ్మా, కంగారు పడకు, ఆశ్చర్యపోవద్దు. అంతా మంచికే జరుగుతుంది, మంచే జరుగుతుంది. మీరున్నారన్న ధైర్యమే మమ్మల్ని బతికిస్తుందమ్మా. మీ భక్తి మీకు రక్ష, మీ భక్తి మీకు బలం. అవునమ్మా, మేము ఆపదలో ఉన్న ప్రతిసారి మీరొచ్చి రక్షిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు. ఇది నేను చేసిన పని కాదు, ఇది విధి చేసింది. నా బిడ్డలను నేను కాకుండా ఇంకెవరు రక్షిస్తారు?